దేవుని ఉన్నతమైన నామంలో అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రాముఖ్యంగా ఫామ్స్ డే గ్రీటింగ్స్ అందరికీ తెలియజేస్తూ మరి వాక్య దానంలోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యం ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా మహాగణుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. నీ గొప్ప నామాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అయా ఈ రోజునైనా నీ వాక్యాన్ని ధ్యానించుకొనిచుండగా మా అందరితో మాట్లాడండి. మాతో నీ వాక్యం ద్వారా మాట్లాడి మా మధ్యలో మీరుండి నైనా ప్రతి ఒక్క మాట ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకునే కృపని మాకు దయచేయమని నా ప్రభు రక్షకుడైన యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ఫామ్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్టు కొండ దగ్గరున్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. హల్లెలూయా. తన శిష్యులలో ఇద్దరు శిష్యులని పిలిచి మరి తన యొద్దకి పిలిచాడు. తన యొద్దకి పిలిచినప్పుడు శిష్యులు వెంటనే యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటకి లోబడి ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజు మన జీవితంలో కూడా చూసినట్లయితే ఆ యొక్క కట్టబడి ఉన్న గాడిద వంటి స్థితిలో మనం ఉంటున్నామా? ఈరోజు యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో ప్రవేశించనంత కాలము, యేసుక్రీస్తు ప్రభు నీ కుటుంబంలో ప్రవేశించనంత కాలం కూడా లోకముతో బంధించబడి, లోకాశలతో నీవు కట్టబడి, పాపముతో బంధించబడి ఉన్న స్థితిలో నీవు ఉన్నట్లయితే కనుక యేసుక్రీస్తు ప్రభు విడిపిస్తాను అని సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క బంధించబడినటువంటి గాడిద కోసం ఎవరిని పంపించాడండి? తన ఇద్దరు శిష్యులను పంపించాడు. హల్లెలూయా. ఈ రోజు మన బంధకంలో నుంచి, మన పాపపు జీవితంలో నుంచి విడిపించబడడానికి ఈ లోకంలో ఎవరిని పంపించారు? దేవుడు మరి తన సేవకులైనటువంటి వారిని పంపించాడు. హల్లెలూయా. మరి తన సేవకులు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు. వాక్యం ద్వారా దేవుడు తన సేవకుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనము వాక్యము విన్నప్పుడు మరి ఆ వాక్యానికి లోబడాలి. ఆ వాక్యము దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అని నమ్మాలి, విశ్వసించాలి, మరి మార్చుకోవాలి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములోనికి ప్రవేశించగానే మరి కట్టబడిన గాడిదను ఏ విధంగా విడిపించమని శిష్యులకి ఆజ్ఞాపిస్తాడో ఈ రోజు నీ జీవితంలో కూడా దేవుడు ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆహ్వానించినట్లయితే నీ కట్టబడి ఉన్న పాపపు బంధకాల నుంచి దేవుడు నిన్ను విడిపించాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరొక వాక్యాన్ని మనము చదువుకుందాం రండి. మరి 3వ వాక్యం నుంచి మనము చదువుకుందాం. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభునకు కావలసి ఉన్నవి అని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వాటిని పంపెను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దేవుని సన్నిధికి నీవు దగ్గర అవుతున్నప్పుడు దేవుడు సేవకుల ద్వారా నీతో మాట్లాడి మరి ఆ వాక్యం ద్వారా నీవు సరిచేయబడుతున్నప్పుడు మరి ఎవరైనాను నీ కుటుంబీకులే కానీ, నీ చుట్టుపక్కలే కానీ, నీ బంధువులే కానీ, నీ ఉద్యోగంలో ఉంటున్నటువంటి వారే కానీ ఎన్నో విధాలుగా నిన్ను అడ్డగించాలని, ఎన్నో విధాలుగా నిన్ను దేవుని యొద్దకి చేర్చకుండా ప్రయత్నాలు చేస్తా ఉంటాడు. మరి ఈ విధంగా సాతాను నీ జీవితంలో దేవునికి దగ్గర చేయకుండా ఏదో ఒక విధంగా నీ కుటుంబంలో శోధనలు కానీ, మరి దేవుని ఎడల అవిశ్వాసము కానీ,
దేవుని మందిరానికి వెళ్లకుండా అడ్డగించడము కానీ, మరి కుటుంబ సమస్యల విషయంలోనే కానీ అడ్డుపడతా ఉంటాడు. కానీ మరి యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చాడు, ఎవడైనాను అడ్డగించిన ఎడల అవి ప్రభుకు కావలసి ఉన్నవి అని చెప్పుడి అని చెప్పినప్పుడు మరి అతను వెంటనే ఆ గాడిదను విడిపించి తన శిష్యులతో పంపించాడు. హల్లెలూయా. మరి చూడండి, ఈ రోజు నీవు దేవునికి కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నీ కుటుంబము దేవుని సన్నిధిలో నిత్యము నివసించాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కనుక ఈరోజు దేవుడు నిన్ను విడిపించాలని ఆశపడతా ఉన్నాడు. మరి ఎటువంటి స్థితిలో ఉన్నా నీవు దేవుని యొద్దకి వచ్చినట్లయితే ఆ యొక్క బంధించబడిన గాడిద పిల్లను ఏ విధంగా మరి విడిపించాడో, ఏ విధంగా ప్రజలు గణపర్చారో, నిన్ను నీ జీవితాన్ని దేవుడు ఆ విధంగా గణపరచాలని ఆశపడుతున్నాడు. చూద్దాం రండి. ఆ యొక్క గాడిద పిల్లని శిష్యులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాక ఎంతగా గణపరచబడిందో, మరి యేసు ప్రభుతో ఉన్నప్పుడు యేసు ప్రభు ఆ గాడిద మీద ఎక్కినప్పుడు ఆ యొక్క గాడిదకి ఎంత ఘనత వచ్చి ఉన్నదో చూద్దాం రండి. మరి ఇదే అధ్యాయంలో 6వ వాక్యాన్ని మనము గమనించినట్లయితే, శిష్యులు వెళ్లి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లలను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూసారా అండి, మరి బంధించబడినటువంటి గాడిద పిల్లకి ఎంత ఘనత దొరికి ఉన్నది ఈ రోజు కదా. ఎంతో ఆశ్చర్యం కదా. ఈ రోజు నీ జీవితంలో ఎటువంటి బంధకాల్లో నీవు ఉంటున్నావో, కుటుంబ భారమా, లోకాశల, ఇంకేదైనా పాపపు బంధకాల్లో నీవు చిక్కుబడి ఉన్నట్లయితే, ఇదిగో యెరూషలేముకి ప్రవేశించినటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో ప్రవేశించినట్లయితే, ఆ యేసుక్రీస్తు ప్రభు గాడిద మీద కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఎంతగా దావీదు కుమారునికి జయము జయము అని ఎంతగా గణపరుస్తున్నారు అంటే, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో ఉన్నట్లయితే నీ జీవితానికి ఎంతో విలువ. యేసుక్రీస్తు ప్రభు నీ కుటుంబంలో ప్రవేశించడానికి నీవు ఆహ్వానించినట్లయితే నీ జీవితానికి ఎంతో ఘనత. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క మట్టల ఆదివారం సందర్భంగా దేవుడు బంధించబడిన వారిని విడిపించి వారికి ఘనతను ఇచ్చే విధంగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అని ఈ వాక్యం ద్వారా మనందరము తెలుసుకున్నాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడాడని నమ్ముతూ మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే కలుగును గాక. ఆమేన్. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును తండ్రి, ఇదిగో ఎటువంటి పాప బంధకాల్లో మేము ఉంటున్నామో విడిపించడానికి నీవు సిద్ధంగా ఉంటున్నావు. యెరూషలేమునకి ప్రవేశించిన నీవు మా జీవితంలోనికి ప్రవేశించి మా బంధకాలను విడిపించాలని ఆశపడతా ఉన్నావు. నీకు కలిగిన ఘనతని మాకు ఘనతని ఇవ్వడానికి నీవు సిద్ధంగా ఉన్నావు. ఇదిగో నీవు మమ్మల్ని గణపరచడానికి నీవు సిద్ధంగా ఉంటున్నావు తండ్రి. ఇదిగో ప్రతి బంధకాల నుంచి మమ్మల్ని విడిపించండి, ప్రతి విధమైన భారము నుంచి మమ్మల్ని విడిపించండి. నీ వాక్య ప్రత్యక్షతలోనికి నడిపించి నీ నిత్య రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకోమని నా ప్రభు రక్షకుడైన యేసయ్య ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ఫాదర్స్ డే గ్రీటింగ్స్ తెలియజేస్తూ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.